ఇప్పుడు కుటుంబంలో ఉన్న స్త్రీకి భార్యకు ఏముండాలి? ఇప్పుడు కుటుంబం బాగుండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటది, తన కుటుంబాన్ని కాపాడుకుంటది, తన కుటుంబంలో ఉన్నవారి నడతలు కనిపెడుతుంది, తన కుటుంబంలో ఉన్నవారు ఎవరు ఆత్మీయంగా పడిపోతున్నారో చూసుకుంటది, తన కుటుంబంలో ఉన్నవారు ఎవరు వాక్యానికి విరుద్ధంగా పాపం చేస్తున్నారో కనిపెట్టి వారికి బోధ చేస్తుందట. కుటుంబంలో ఉన్న స్త్రీ వాక్యం నేర్చుకుని కుటుంబానికి బోధ చేయాలి, అలా చేసి ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నాడు దేవుడు. కుటుంబం బాగుండాలంటే దేవుడు చెప్పిన ఒకే ఒక సూత్రం, కుటుంబంలో ఉన్న భార్య జ్ఞానవంతురాలై ఉండాలి, వాక్యం ఎరిగిన స్త్రీ అయి ఉండాలి, బైబిల్ చదువుకునే స్త్రీ అయి ఉండాలి, దేవుడికి భయపడే స్త్రీ అయి ఉండాలి, దేవుడికి ప్రార్థన చేసే స్త్రీ అయి ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఇటు స్త్రీకి దేవుడి వాక్యం తెలిస్తే అమ్మ అంటది, కుటుంబంలో గొడవలు ఉండవు. అలాగే పురుషుడికి జ్ఞానం తెలియాలి, దేవుడి జ్ఞానం తెలియాలి. ఒకవేళ జ్ఞానం తెలిస్తే పురుషుడు ఎలా ఉంటాడో తెలుసా? ఈ కాపురం చేసే భర్తల గట్ట ఏముండాలట? జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. అంటే జతపరచబడిన బిడ్డలిద్దరికి, ఇటు స్త్రీకి గాని ఇటు పురుషుడికి గాని ఏముండాలి చెప్పండి? ఇప్పుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది, జ్ఞానవంతుడు తన భార్యను సన్మానించుకుని ప్రార్థనలు అభ్యంతరాలు కలగకుండా జ్ఞానము చొప్పున ఈవిడ జాగ్రత్తగా సన్మానించుకుంటూ ఈవిని కాపురం చేసుకుంటూ నెమ్మదిగా కుటుంబాన్ని అంతా దేవుళ్ళలో నడిపించుకుంటాడు. అంటే ఇప్పుడు స్త్రీకి పురుషుడికి కుటుంబం బాగుండాలంటే ఇద్దరికి ఒకటే సూత్రం చెప్పాడు. ఇద్దరికి ఏముండాలట? జ్ఞానం.